హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ లేదంటే స్నాక్‌గా కూడా చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా మనం పప్పులతో ఎప్పుడు పప్పే చేసుకుంటాం గదండీ! ఇడ్లీ, దోస రుచి మర్చిపోతారండి. ఒక్కసారి ఇలా పప్పులన్నీ కలిపి ఇలా మసాలా వడ చేయండి. రుచి చాలా చాలా బావుంటదండి. ఈవినింగ్ స్నాక్స్‌లో లేదంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా చేసుకోవచ్చు. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. 1, 2 అయితే అస్సలాగరు. పప్పులన్నీ ఇలా కలిపి చేయడం వల్ల సమతుల్యంగా పోషకాలు అందడమే కాకుండా మనకు టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదండి. అంత టేస్టీగా ఉంటది. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు రెగ్యులర్‌గా పప్పు కాకుండా, ఇడ్లీ, దోస కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా చాలా బావుంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్రేక్‌ఫాస్ట్‌ని లేదంటే స్నాక్స్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్ దాకా పచ్చి శనగపప్పు వేసుకోవాలండి. కప్పు, గ్లాసు దేనితో అయినా మీరు కొలతలు తీసుకోవచ్చండి. అదే కప్పుతో పావు కప్పు మినపగుళ్ళు లేదంటే బద్ద మినపప్పు అయినా తీసుకోవచ్చండి. అన్ని కొలతలు ఒకదానితో తీసుకుంటే మనకు పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు పెసర్లు వేసుకోవాలండి. ఇలా పెసర్లు వేసుకొని చేసుకోవడం వల్ల అన్ని పప్పులు కలిపి టేస్ట్ అనేది చాలా వస్తుందండి. ఎప్పుడు మసాలా వడ మనము పచ్చి శనగపప్పుతో చేస్తాం కదండీ! అలా కాకుండా ఇలా పప్పులన్నీ కలిపి చేయండి. అదే కప్పుతో పావు కప్పు దాకా కందిపప్పు తీసుకోవాలండి. ఇలా అన్ని పప్పులు తీసుకోవాలి. నేను ఇక్కడ 4 పప్పులు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పప్పుల్ని మనం ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకొని శుభ్రంగా ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. దీంట్లో 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. మార్నింగ్ లేవగానే ఇలా నానబెట్టుకుంటే మనకు బ్రేక్‌ఫాస్ట్ టైం వరకు పప్పులు చక్కగా నానిపోతాయండి. ఇలా నానిన పప్పును మనము ఇలా స్టెయినర్‌లో వేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే కిందకి వచ్చేస్తదండి. దీంట్లో నుంచి ఒక టేబుల్ స్పూన్ దాకా నేను పప్పుల్ని పక్కకు పెట్టుకుంటున్నానండి. మీరు ఇష్టం లేకపోతే మొత్తం పప్పుని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనము 1 ఇంచ్ అల్లం వేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న ఎండుమిరపకాయని దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు ఒక 2, 3 దాకా వేసుకోవాలి. మీ కారాన్ని బట్టి ఎక్కువ కారం తింటే స్పైసీగా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక 6, 7 దాకా పొట్టు తీసుకున్న వెల్లుల్లి వేసుకొని ఇప్పుడు ఇలా మూత పెట్టేసి బరకగా పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనము నానబెట్టుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పుని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మెత్తగా కాకుండా మీరు బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడు మనకు తినేటప్పుడు ఆ పలుకులు వస్తుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. వాటర్ అనేది అస్సలు వేయద్దు దీంట్లో మనము. ఇప్పుడు ఇలా పప్పు వేసుకున్న తర్వాత మధ్యలో తిప్పుతూ ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మూత పెట్టేసి. చూడండి ఇక్కడ మీకు బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనము ఈ పప్పుల్ని గ్రైండ్ చేసిన పప్పును ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా పప్పులు కూడా వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని ఇదే మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. చూడండి ఇలా నేను వీడియోలో చూపించిన వాటర్ అనేది అస్సలు వేయలేదండి దీంట్లో అయితే. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుల్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పుల్ని వేసుకోవాలండి. మనం ఒక టేబుల్ స్పూన్ దాకా ఉంచుకున్నాం కదండి, ఆ పప్పు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ. ఇదైతే నార్మల్గా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న 9-10 దాకా కరివేపాకు ఆకుల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇలా మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ మంచి అరుగుదల కోసం ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లో. పైన లేయర్ మనకు క్రిస్పీగా రావడానికి దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకోవాలండి.
ఇలా బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకు క్రిస్పీగా వస్తుంది పైన లేయర్. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ పైన లేయర్ క్రిస్పీగా రావాలంటే ఇలా బియ్యపిండి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా బాగా పిండిలో మిక్స్ చేసుకోవాలి. ఇలా బియ్యపిండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న మీడియం సైజులో ఇలా ఉండల్లాగా చేసుకొని మనము ఇలా వడల్లా ఒత్తుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సాయంత్రం పూట పిల్లలకు స్నాక్ కూడా చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఇలా ఎడ్జెస్లో పగుళ్ళు లేకుండా ఇలా ప్రెస్ చేస్తూ తీసుకోవాలి. ఇలా టిక్కీ షేప్లో చేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక వాయికి సరిపోయినంత చేసుకోవాలండి. నేను ఒక 5 దాకా చేసుకున్నాను. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచాలి వేసేటప్పుడు. ఇలా మంటను లో ఫ్లేమ్లోంచి మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఇలా చక్కగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపుల్లో తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంటను మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది, క్రిస్పీగా కూడా ఫ్రై అవ్వదండి. ఇలా మంటను మనం మీడియం ఫ్లేమ్లోంచి బాగా అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జాలి గరిటెలో తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తాయండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా ఒకవైపు చేస్తూ మరోవైపు ఇలా మనం ప్లేట్లోకి తీసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 బై 1 ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ పప్పు వడలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా చేసే ఇడ్లీ దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా మసాలా అన్ని పప్పులు కలిపి మసాలా వడలు చేయండి. రుచి చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చి పైన లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా ఉంటాయి. నేనైతే టమాటో కెచప్తో సర్వ్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే మీరు చట్నీతో సర్వ్ చేయొచ్చు. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.